హరే కృష్ణ. భగవద్గీత ప్రవచనానికి వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. ముందుగా మంగళాచరణ ప్రార్థన చేద్దాము. అందరం కాస్త మ్యూట్లో ఉండండి. సో ఇక్కడ కనబడుతుంది మీ స్క్రీన్ పైన, ఇక్కడ మంగళాచరణ ప్రార్థనలు ఉన్నాయి. సో అందరం కలిసి చేద్దాము. శ్రీ గురు ప్రణతి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో ఈరోజు మన భగవద్గీత యథాతథము నుండి 5వ అధ్యాయము, సో 5th చాప్టర్. దీని యొక్క అధ్యాయం పేరు కూడా కర్మయోగము. మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మొదట అధ్యాయంలో కురుక్షేత్ర సంగ్రామం యొక్క సైన్య పరిశీలన జరిగింది. తర్వాత సాంఖ్యయోగము అంటే ఆత్మతత్వం గురించి వివరించారు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పుకున్నాము. సో 4వ అధ్యాయంలో దివ్య జ్ఞాన యోగము గురించి చెప్పుకున్నాము. మళ్ళీ 5వ అధ్యాయంలో కర్మయోగము చెప్తున్నారు. ఇక్కడ దేవాది దేవుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఇక్కడ ఉన్న విశిష్టత ఈ యొక్క అధ్యాయంలో ఏంటంటే కృష్ణ చైతన్య సహిత కర్మ, ఇంగ్లీష్లో యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మనకి ప్రభుపాదుల వారు ఈ బ్రహ్మ మధ్వ గౌడియ ఇస్కాన్ ఈ సంప్రదాయంలో 2వ అధ్యాయం నుంచే కర్మ అంటే ఏమిటి, బుద్ధి యోగం అంటే ఏంటి, అంటే భక్తిపూర్వకంగా ఎలా మనము మన దైనందిన కార్యములను అంటే మన పనులను అన్నిటినీ, ఇంట్లో చేసే పనులు కానీ ఆఫీస్కి వెళ్ళి చేసే పనులు కానీ వీటన్నిటినీ ఎలాగ భక్తిపూర్వకంగా చేయాలి అనే దాని గురించి చాలా విపులంగా చెప్పారన్నమాట, తాత్పర్యం గురించి చెప్తూ. కానీ ఇక్కడ అర్జునుడు తన యొక్క పర్సనల్గా అంటే తన గురించి ఒక చిన్న సందేహం ఏర్పడింది. కృష్ణ, నువ్వు కర్మయోగం చెప్పావు, ఈ కర్మయోగంలో నుంచి దివ్య జ్ఞానము వస్తుందన్నారు. ఎట్లా వస్తుంది? ఆ కర్మయోగంలో యజ్ఞార్థ కర్మగా చేస్తాము. ఆ యజ్ఞార్థ కర్మగా చేయటం వల్ల మనకి దివ్య జ్ఞానము ఏర్పడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇంకా కృష్ణ భగవానుడు అన్నారు, తద్విద్ధి ప్రణీపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఈ యొక్క ఆధ్యాత్మిక ఆచార్యుని
ఆయన యొక్క ఆశ్రయం పొంది ఆయనకి ఏం చేయాలంటే సేవ చేయాలి, అలాగే ప్రశ్నించాలన్నమాట, మన సందేహ నివృత్తి చేసుకోవాలి. అలాగ కూడా దివ్య జ్ఞానాన్ని పొంది మన యొక్క కార్యకలాపాలని ఎలాగా భక్తిపూర్వకంగా మనము చేయగలుగుతాము అని తెలుసుకోవచ్చు అని చెప్పారు అన్నమాట 4వ అధ్యాయంలో. ఇక్కడ 5వ అధ్యాయంలో అదే కర్మయోగం గురించి అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నారు అన్నమాట. సో ఈరోజు మనం ఆ ప్రశ్నతో మనం మొదలు పెడతాము. ఈ భగవద్గీత, ఈ యొక్క వేదాలు అన్నిట్లో మనకి ఉపనిషత్తులు, భాగవత పురాణము ఏదైనా చూశారనుకోండి, వాటిల్లో ఎలాగా మనకి బోధనలు ఉంటాయంటే ప్రశ్న ఉత్తరాలు అన్నమాట. ఓకే, ఇప్పుడు గరుడ పురాణం మనం వింటూ ఉంటాము. సో గరుడు ఆల్వారు విష్ణువును ఆయన ప్రశ్నిస్తుంటారు, సో విష్ణువు సమాధానం ఇస్తుంటారు. మార్కండేయ పురాణం ఉంది, మార్కండేయ ఋషి ప్రశ్నలు అడుగుతుంటారు. ఓకే, సో ఇట్లాగా ప్రశ్నకి ఉత్తరం అంటే సమాధానం వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ గీతోపనిషత్తు, ఇక్కడ భగవద్గీతలో అర్జునుడు ప్రశ్న వేస్తున్నారు, దేవాది దేవుడు కృష్ణుడు సమాధానం చెప్తున్నారు. సో ఇక్కడ ప్రశ్న ఏంటి ఈ యొక్క అధ్యాయంలో అంటే, అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం సంశసి యశ్రేయ ఏతర్యోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్టు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము అన్నారు. ఇక్కడ మనం ఇది అవగాహన చేసుకోవడానికి ఇంకో 2-3 అక్షరాలు మనం తెలుసుకోవాలి. అంటే ఒక పదాలు యొక్క దాని యొక్క అనువాదం ఏంటి అనేది. మనకి చెప్పుకున్నట్టుగా ఒక రథ సారథి మన అవగాహన చెప్పుకున్నాము. ఇంద్రియాలు వచ్చి గుర్రాలు, కళ్యం వచ్చి మనస్సు, రథ సారథి వచ్చి బుద్ధి, రథము నడుపుతున్న సారథి వచ్చి బుద్ధి. సో రథం మీద ఉన్న క్షత్రియుడు ఎవరంటే అది ఆత్మ. సో ఓకే, సో ఇలాగా మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఈ యొక్క ఉదాహరణలో మనస్సు కేంద్రీకృతం ఏంటంటే అన్ని యొక్క ఇంద్రియాల యొక్క అనుభూతిని పొందాలనుకుంటుంది. మనస్సుకి కోరికలు ఉంటాయి, కోరికలు జనిస్తుంది మనసులో. ఆ కోరికలను తీర్చుకునే సాధనే మన ఇంద్రియాలు అన్నమాట. మనం జన్మలుగా ఎన్నో కోరికలు నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట ఈ మనస్సులో. మన ఈ భౌతిక శరీరాన్ని ఎప్పుడైతే ఈ యొక్క శరీరాన్ని వదిలేస్తామో, ఈ స్థూల శరీరాన్ని మాత్రమే, పంచభూతాలతో కూడిన శరీరాన్ని ఇక్కడ విడిచేస్తాము. కానీ మనలో ఉన్న బుద్ధి, మనస్సు, ఓకే, అహంకారముతో ఉన్న ఈ సూక్ష్మ శరీరాన్ని ఓకే మళ్ళీ ఇంకో వేరే శరీరానికి వెళ్తుందన్నమాట ఆత్మ. అంటే ఈ యొక్క సూక్ష్మ శరీరము ఆత్మని తీసుకొని వేరే శరీరానికి ప్రవేశపెడుతుంది అన్నమాట. మళ్ళీ ఆ శరీరంలో ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ యొక్క అహంకారపూర్వకంగా ఉన్న ఏదైతే కోరికలు ఉన్నాయో ఓకే దానికి తగ్గట్టుగా ప్రకృతి మనకి ఆ శరీరాన్ని అందిస్తుంది. ఆ తగ్గట్టుగా మన కార్యకలాపాలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ జన్మలో కొన్ని పుణ్యం చేసుకున్నాను, ఒక గొప్ప ధనికుడుగా, గొప్ప అందగాడుగా ఉండాలని నా కోరిక. ఆ కోరిక ఈ జన్మలో నెరవేరకపోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పటికిప్పుడే ఫేస్ అంతా అందం రావాలంటే కుదరదు, మనం పోయే కొద్దీ ముసలితనం ఏర్పడుతుంది. కానీ మన యొక్క చేసిన పని అంటే భగవంతుడికి ఏదో నివేదన చేసుకుంటూ, అంటే మనందరూ మొక్కుకుంటారు చూశారండి, కొన్ని ఉపవాసాలు చేస్తారు, కొన్ని మంచి పనులు చేస్తారు. ఓకే, ఆ యొక్క చేసిన కర్మ ఫలం వల్ల పుణ్యం సంపాదించి మరు జన్మలో దాని తగ్గ శరీరాన్ని మనకు ఏర్పడుతుంది అన్నమాట. ఆ శరీరంలో ఈ మనస్సు పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలతో ఉంటుందన్నమాట. ఈ జన్మలో ఈ పలానా కోరికలను నేను సాకారం చేసుకోవాలి అన్నట్టుగానే తన మనస్సు యాక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్నే స్వభావం అంటారు. ఓకే, మన యొక్క పూర్వజన్మలో వచ్చిన విషయాల్ని వాసనలు అంటారన్నమాట. ఇవి మన మనసులో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇండివిజువాలిటీ ఉంటుందన్నమాట. వ్యక్తిత్వం అంటారు అది. ఆ వ్యక్తిత్వంతోనే మనం
కొంతమంది కోపం ఎక్కువ ఉంటుందంటారు, కొంతమంది శాంతం అంటారు, కొంతమంది ఎప్పుడు నిత్య సంతోషంగా ఉంటారు. ఇలా రకరకాలుగా మనం వర్ణిస్తుంటాం అన్నమాట. ఇదంతా ఎందువల్ల జరిగింది? మన మనస్సు మన మనస్సు ఎంత శుద్ధి పొందిందా, ఎంత ఆ, అహంకారపూర్వకంగా లేకపోతే మలినాలతో ఉన్నదా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే పూర్వజన్మలో నుంచి కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మిక్స్ అయింటాం, బ్యాడ్ గుడ్. ఇవి ఎప్పుడు కూడా మన మనస్సులోనే ఉండి సమయానుకూలంగా ఓకే నేను ఇది పొందాలనుకుంటున్నాను, నాకు ఇది వద్దు అని డిస్లైక్స్ మీద మనస్సుని మనం చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ అర్జునుడు కూడా యుద్ధము ఎప్పుడైతే చూశాడో తన పరివారాన్ని, అయ్యో అక్కడ భీష్ముడు, ద్రోణుడు అందరూ నా స్వజనులు అనగానే తన మనస్సు ఏం చెప్పిందంటే, నేను యుద్ధం చేయలేను కృష్ణ అంటూ అర్జునుడు నిరాకరించాడు యుద్ధం చేయడానికి. ఎందుకని? తన స్వభావరీత్యా అన్నమాట అది. తను ఏమనుకుంటున్నాడు, ఈ యుద్ధం చేయటం వల్ల నా యొక్క కోరికల్ని, నా యొక్క ఇంద్రియ అనుభవాన్ని, అంటే ఇంద్రియ భోగాన్ని ఆశ్రయిస్తున్నాను నాకొద్దు అది. అంటే తన మంచి లక్షణం ఉంది, తను భక్తుడు కాబట్టి. సో అందుకని మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వభావరీత్యా ఈ శరీరం ఉంటుంది. ఆ శరీరము మనం ఏం చేస్తుంది, మన కోరికల్ని సాకారం చేసుకునే దిశగా మనం నడుస్తూ ఉంటాం అన్నమాట జీవితంలో. మీరందరూ చూడండి, ఎవరైనా సరే ప్రతిరోజు లేవగానే ఏదో ఒక కోరిక మేరకే మన సాధన చేస్తుంటాం అన్నమాట, మన కార్యకలాపాలు. ఓకే, ఈరోజు నేను అంటారు సరే, మొన్ననే యుగాది రోజు వాళ్ళు ఎంత పొందారు లాభము, వ్యయం ఎంత, లాభం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఇట్లా ఎందుకు చూస్తున్నారంటే, జీవితంలో తన కోరికలను ఏ దిశగా నేను సాకారం చేసుకోగలుగుతాను, నాకు సక్సెస్ ఎలా సంపాదించగలుగుతాను జీవితంలో అనేది ఈ మనస్సు నుంచి మనకు జనిస్తుంది అనమాట. కానీ బుద్ధి ఉంది చూసారా, మనస్సు పైన ఉంటుంది బుద్ధి. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే రెండు ఆలోచిస్తుంది. ఇది నా శ్రేయస్సు గురించేనా లేదా నా ప్రేయస్సు గురించా? శ్రేయస్సు అంటే వచ్చిన ఫలం అనేది చాలా మంచిదన్నమాట. అంటే ఇప్పుడు మనం ఉత్తమ లోకాలకి మనం పోగలిగామనుకోండి, దాన్ని శ్రేయస్సు అనొచ్చు. అంటే మరో జన్మలో మంచి జన్మ ఎత్తగలిగితే అది శ్రేయస్సు. ప్రేయస్సు ఏంటంటే నాకు ఇప్పటికే మంచి కావాలి, నేను ఏ అడ్డదారిని తొక్కుతాను, కానీ నా యొక్క కోరికని సాకారం చేసుకోవాలి ఇప్పుడే, ఈ జన్మలో ఇదే రోజు, అలా అనుకుంటాను చూసారా, దాన్ని ప్రేయస్సు అంటారు. నేను ఉదాహరణ చెప్పాలంటే, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళమని చెప్తే తల్లిదండ్రులు, పిల్లవాడు ఏమంటాడు, లేదు నేను ఆడుకోవాలంటాడు. ఆడుకోవాలన్న తన యొక్క కోరికని ప్రేయస్సు అనొచ్చు. తల్లిదండ్రులు ఏం చెప్తారు, నాయనా నువ్వు స్కూల్కి వెళ్తే నీకు అన్నీ ఓకే, మంచి కెరీర్ ఉంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి మీ శ్రేయస్సు గురించి చెప్తున్నామంటారు. అది బుద్ధితో కూడిన అన్నమాట. ఇక్కడ సకామ కర్మ అని చెప్పుకొచ్చారు 3వ అధ్యాయంలో. యజ్ఞము చేస్తూ దేవతలను ఆరాధిస్తూ చేసే పనిని సకామ కర్మ. ఆ సకామ కర్మ దేని కింద వస్తుందంటే ఈ మైండ్ కింద వస్తుందన్నమాట. కర్మ అనగానే వేదంలో చెప్పిన కర్మలను అనుసరించడం వల్ల మన అన్ని సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఎలాగైతే మనం రోడ్డు మీదకి కారు తీసుకెళ్ళామనుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నంత వరకు మనకి అన్నీ హ్యాపీగానే ఉంటుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ని కొంచెం మనం సిగ్నల్ జంప్ చేస్తామో వెంటనే ట్రాఫిక్ పోలీస్ వచ్చి పెనాల్టీ వేస్తారు అనమాట. మనకి అప్పుడే కష్టం స్టార్ట్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. సో ఇక్కడ సకామ కర్మని 3వ అధ్యాయంలో కృష్ణ భగవాను చెప్పారు. ఓకే, దాంట్లో మన పుణ్యము సంపాదించడము, తన కోరికల్ని సాకారం చేసుకునే దిశగా చెప్పారు. కానీ అర్జునుడు ఇంకా ఉత్తమమైన వ్యక్తి అన్నమాట. నాకు ఈ చిన్న కోరికల మీద ఎటువంటి అపేక్ష లేదు అనుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవాను ఉన్నారు, మరి నువ్వు నిష్కామ కర్మని అనుసరించు, అంటే నీ కొరకు నువ్వేం చేయొద్దు, కానీ భగవంతుడి ప్రీతి కోసము చేయమని చెప్తూ నిష్కామ కర్మయోగాన్ని చెప్పారన్నమాట. అది ఈ బుద్ధితో వచ్చిందనమాట. ఇది అర్థం చేసుకోండి, క్లియర్గా చెప్తున్నాను. మైండ్తో ఆలోచిస్తేనేమో సకామ కర్మ, నా కోసం ఏం చేసుకోవాలి అనుకుంటాము. బుద్ధితో ఆలోచించి చేసే పనులు ఏమంటాము, నిష్కామ కర్మ అని చెప్పచ్చు. కానీ 4వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు తన యొక్క అవతార యొక్క విశిష్టత గురించి చెప్పారు. నేను
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి తన కర్మలు ఎంత దివ్యమైనవి ఓకే అని చాలా చెప్పినప్పుడు అర్జునుడికి కృష్ణ భగవానుడి యొక్క దివ్యత్వం గురించి అర్థమైంది. తనకి కృష్ణ భగవానుడికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని తెలుసుకున్నాడు. మరి ఆ దివ్య జ్ఞానంతో చేసే కర్మలు ప్రీతిపూర్వకంగా అంటే భగవత్ ప్రీతిగా చేసే కర్మల గురించి ఉన్న చూసారా, దాన్ని ఈ బ్రహ్మస్థితి అంటారు. అది మూడవది అన్నమాట. అంటే మనస్సు, బుద్ధి, తర్వాత ఆత్మ అనేది బ్రహ్మస్థితి. ఆ బ్రహ్మస్థితిలో మనం చేసే ప్రతి కార్యము ఓకే భగవంతుడి యొక్క ప్రేరణతో జరుగుతుంది. మనస్సు ప్రేరణతో జరగదు, బుద్ధి ప్రేరణతో జరగదు, కానీ భగవంతుడి ప్రేరణతో జరుగుతుంది. సో ఇక్కడ ఇదంతా చెప్పాను కదండి. ఈ యొక్క శ్లోకాన్ని ఇప్పుడు అర్థం చేసుకోండి. కృష్ణ భగవానుడికి ప్రశ్న ఏంటంటే ఇక్కడ సన్యాసం కర్మణం, ఓ కృష్ణ నువ్వు కర్మ సన్యాసాన్ని కర్మ త్యాగాన్ని చేయమని చెప్పావు. అంటే చెడు పనుల్ని చేయొద్దని అక్కడ ఉద్దేశము, కామ్య కర్మము చేయొద్దని ఉద్దేశం అన్నమాట. కానీ భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. అంటే భగవంతుడి ప్రేరణగా చేసే కర్మను బ్రహ్మస్థితిలో ఓకే. మరి ఈ రెండింటిలో శ్రేయోదాయకమైనది ఏమిటి అన్నమాట. అంటే అర్జునుడికి ఇక్కడ అవగాహన అయింది ఏంటంటే ఈ యుద్ధము యజ్ఞార్థ కర్మే, కానీ ఎందుకు ఇంకా యుద్ధం చేయాలి? ఈ యుద్ధం చేయడం వల్ల చాలా అలసిపోవడమే తప్ప అవసరం ఏంటి నాకు? నేను దివ్య జ్ఞానాన్ని పొందాను కదా 4వ అధ్యాయంలో, మరి ఎందుకు నేను కర్మ చేయాలి? దివ్య జ్ఞానం పొందిన వ్యక్తి కూడా కర్మ చేయాల్సిందేనా కృష్ణ అని అర్జునుడికి సందేహం అన్నమాట ఇది. ఓకే, ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలండి. దీన్ని బట్టే ఈ చాప్టర్ మొత్తము మనకు అవగాహన అవుతుందన్నమాట. ఇప్పుడు కృష్ణ భగవాను చెప్తున్నారు. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్చేయస కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. దేవాదిదేవుడు సమాధానం ఇచ్చెను. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండూను ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఈ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవలో కూడిన కర్మము ఉత్తమమైనది. సో ఎవరైనా మామూలుగా ఆర్యులు అంటే మేము చెప్పుకున్నాం కదండి. ఆర్యులు అంటే ధర్మ అర్థ కామ మోక్షము. సో ముముక్షువులు అంటే ముక్తి కోసమే వాళ్ళు పనులు చేస్తారన్నమాట. ఓకే, వాళ్ళ జీవితంలో అన్నీ చూశారంటారు చూసారా, నేను జీవితంలో అన్నీ సంపాదించాను, అన్నీ ఆస్వాదించాను, నేను ఇక అన్నీ కర్మ సన్యాసం తీసుకొని సో భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ముక్తిని పొందుతాను అనుకుంటారు చూసారా. చాలా అటువంటి వాళ్ళు మహాత్ములు అనమాట. సో ఇక్కడ అర్జునుడు మహాత్ముడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ కర్మ పరిత్యాగం చేయడం వల్ల నేను ముక్తిని పొందుతాను ఈజీగా అనుకున్నాడు అన్నమాట. కానీ భగవానుడు ఏమంటున్నారంటే కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండు ముక్తికి శ్రేయోదాయకములే. అంటే రెండు మార్గాల్లో కూడా కర్మయోగము ఓకే చెప్పచ్చు, కర్మ సన్యాసమని, లేదా భక్తి యోగము అనమాట. ఈ రెండు పదాలు ఇవాళ చెప్తున్నాం మీకు. కర్మయోగము, భక్తి యోగము, ఈ రెండు మార్గముల ద్వారా మనం ముక్తిని పొందవచ్చు. కానీ దేవాది దేవుడు ఏమన్నారంటే ఈ రెండింటిలో కర్మ పరిత్యాగము అంటే కర్మ సన్యాసము కంటే భక్తి యోగమే చాలా ఉత్తమమైనది అని చెప్పుకొచ్చారు. ఎందుకని చెప్పుకోవాలంటే ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి మనకు కొన్ని వింటుంటారు అన్నమాట. పెద్ద బాల శిక్ష మీరు చదివినప్పుడు ఈ వైరాగ్యం గురించి నేను కొన్ని విని ఉన్నాను. చిన్నప్పటి నుంచి మన కొన్ని కథల్లో ఈ వైరాగ్యం గురించి చెప్పారు. ఎలా అంటే ఒక పురుషుడు అంటే ఒక పెద్ద ఆయన ఓకే తన తండ్రి దాన సంస్కారాలు చేస్తాడు శ్మశానంకి వెళ్ళి. అప్పుడు ఆయనకి అయ్యో నా తండ్రి ఈరోజు చితాభస్మం పైన ఉన్నాడు, అంటే జీవితం అంటే ఇంతే కదా, ఎంత సంపాదించినా ఏమి తీసుకెళ్ళలేము కదా అని చెప్పేసి ఆయనకి ఒక క్షణిక కాలంన ఒక శ్మశాన వైరాగ్యం వస్తుందన్నమాట. అంటే శ్మశానంలో ఏర్పడుతుంది కాబట్టి శ్మశాన వైరాగ్యం అన్నారు. తర్వాత ఒక స్త్రీ ప్రసవ వేదంతో బిడ్డను కనేటప్పుడు తను నొప్పి భరించలేక
ఇక నేనెప్పుడు కూడా ఈ యొక్క సంపర్కంలో ఉండి ఈ బాధను మళ్ళీ మళ్ళీ నేను పడకూడదు అనుకుంటాను అనమాట. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ మామూలుగా వాళ్ళు ఒక్కొక్క దశల్లో ఒక వైరాగ్య స్థితిని పొందుతారు. ఎందుకంటే కష్టంలో నుంచి వైరాగ్యం పుట్టిందనమాట. ఒక్కొక్కసారి ఒక మనిషి చాలా కష్టపడతాడు, ఆ కష్టాన్ని ఫలితం పొందనప్పుడు కూడా, అంటే శొనక వైరాగ్యము. మనము ఒక స్టోరీ విన్నాం. ఒక నక్క ఒక ద్రాక్ష పండును అందుకోవడానికి ఎగిరి అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఆ ద్రాక్ష పండ్లు అందుకోలేదో అదేమంది, ఇది పుల్లటి ద్రాక్ష నాకు వద్దులే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయిందనమాట. దాన్ని శొనక వైరాగ్యము. అంటే తన కష్టంలో బాధ అనమాట. ఇది తన కష్టం నుంచి బాధ ఏర్పడింది, ఆ బాధ నుంచి వైరాగ్యం వచ్చింది. ఇంకొకటి ఉంది మర్కట వైరాగ్యము. మర్కట వైరాగ్యం అంటే కోతి అడవిలో ఉంటుంది, తనకి ఒక డ్రెస్ ఉండదు, అదేమీ చక్కగా ఒక పెద్ద బంగళా ఉండదు, మంచి మంచి ఆహారం ఉండదు, చెట్టు మీద పండ్లు, అంతా చాలా సింపుల్ లైఫే కోతికి చూస్తే. కానీ కోతికి డజన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఓకే, అంటే ఇక్కడ అన్ని రకాల సుఖాలని మనం వదిలేసినా కూడా, ఓకే, మన పరస్త్రీ అంటే స్త్రీ పురుష సంభోగము అనే ఒక ఏదైతే ఆ కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని వదలలేని పరిస్థితి ఇక్కడ. కానీ అన్నీ వదిలేశాడు. అంటే ఒక సన్యాసి అన్నీ వదిలేశాడు, తన ఇల్లు వదిలేశాడు, వాకిలు అన్నీ వదిలేశాడు, సర్వసంగ పరిత్యాగి. కానీ తన మనస్సులో ఏదో మూల నిర్మలమైన మనస్సు ఉంటేనే, అధికారం ఉంటేనే భగవంతుడి మీద తన నిశ్చలమైన మనస్సు ఉంటుంది. లేదనుకోండి, ఎప్పుడు చూసినా తను పురుషుడు కాబట్టి ఓకే ఏదైనా ఒక ఆకర్షణీయమైన, ఇప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు, మేనక జస్ట్ వచ్చి తన గజ్జలతో కొంచెం చప్పుడు చేస్తుందన్నమాట, కాళ్ళ గజ్జలతో, చేతి గాజులతో, అంతే. విశ్వామిత్రుడు వెంటనే తన జ్ఞానం నుంచి భగ్నమైందన్నమాట. ఎందుకు జరుగుతుంది ఇట్లాగా అంటే తన మనస్సు పూర్తిగా శుద్ధ ఆత్మ కాలేదన్నమాట. సో ఏ దశల్లోనైనా సరే మనం పొందిన ఆ వైరాగ్య స్థితిని కోల్పోయే అవకాశం ఉంది అనేది కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ శ్మశాన వైరాగ్యము శనికము, ప్రసూతి వైరాగ్యం శనికము, శొనక వైరాగ్యము కొంచెం ఉండొచ్చు, మర్కట వైరాగ్యము అన్నీ వదిలేశాడు. ఇంకోటి కూడా ఉంది శ్రవణ వైరాగ్యము. కొంతమంది ఈరోజు భగవద్గీత క్లాసులో విన్నాం, అన్నీ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ, నాకు చాలా అవగాహన అయింది, రేపటి నుంచి నేను జపమాలను తీసుకొని రోజు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తాను అని అంటారు. కానీ ఒకరోజు చేస్తారు, 2 రోజు చేస్తారు, కానీ ప్రతిరోజు చేయాలంటే ప్రతిరోజు వినాలి. కానీ ఒక్కసారి వినంగానే ఒక వైరాగ్య స్థితి ఏర్పడింది, నేను ఈరోజు నాకు భగవద్గీత అర్థమైపోయింది, నేను ఇంకేం వినాల్సిన అవసరం లేదు ఎవరి నుంచి అని కొంతమంది అనుకుంటారు. భగవద్గీత నాకు అన్నీ తెలుసు అంటారు కొంతమంది భారతీయులు అయితే ఎక్కువ. సో అటువంటి వాళ్ళు కూడా ఈ ఫల్గు వైరాగ్యం కిందనే చెప్పాలి. కానీ ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తారో వాళ్ళు మాత్రమే ఓకే భక్తియుత సేవలో నిమగ్నమై నెలకొని ఉంటారు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. అంటే ఈ వైరాగ్య స్థితి ఏదైతే చెప్తున్నా అర్జున, ఈరోజు క్షణికమవచ్చు, లేదా నీ కష్టం నుంచి ఏర్పడిన వైరాగ్యం కావచ్చు, కానీ నీకు నిజంగా అధికారం ఉందా? యుద్ధాన్ని విరమించి నువ్వు భగవంతుడి మీద నిశ్చలమైన మనసుని ఉండగలుగుతావు. నువ్వు దానికి అధికారం కావాలి, పరిశుద్ధ ఆత్మ కావాలి నువ్వు. మరి ఆ పరిశుద్ధ ఆత్మ కావడానికి ఏంటి సాధన? ఏంటంటే పని చేయాలన్నమాట. ఆ పని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే మీద ప్రశ్న. ఇప్పుడు ఆ కర్మ ఎందుకు చేయాలని ప్రశ్న. ఎందుకంటే మన సోల్, మన ఆత్మ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అంటే ఆత్మ అనేది ఏదో జడత్వం కాదు. ఆత్మ అనేది నిత్యానాం చేతనాశ్చేతనానాం, చేతనంతో కలిగి ఉన్నది. ఆ చేతనంతో ఏముంటుంది ఆత్మ? ఎప్పుడు ఒకరికి ఒక సేవలో నిమగ్నమయ్యి ఆనందం పొందుతుంది. భగవత్ సేవలో సంపూర్ణ ఆనందం పొందుతున్నాం, కానీ భగవత్ సేవని అందుకోలేని వాళ్ళు తన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్తో, తన పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ప్రేమగా చూసుకుంటాడు, అన్నీ ఇంకా వాడికి చేయాల్సిన అన్ని పనులు చేస్తారు. ఆ చేస్తూ ఎంతో ఆనందం పొందుతారు. అదే వేరే పిల్లవాడు చేయమని చెప్పండి, ఏది ఒక సోషల్ వెల్ఫేర్గా వాళ్ళు చేయలేరు. ఎందుకని? అటాచ్మెంట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి అందరూ భగవంతుడి యొక్క బిడ్డలే,
వసుదైవ కుటుంబం అనే అవగాహన ఉండదు. కానీ భగవత్ సేవలో సంపూర్ణమైన ఆనందం పొందుతాము. అది పరిశుద్ధాత్మ మన లక్షణం అన్నమాట. ఇంకో రకంగా చెప్పారంటే ఈ ప్రపంచంలో సర్వం కల్వైదం బ్రహ్మ అంటే ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి, ఆయన యొక్క ఐశ్వర్యం ఇదంతా. అంటే ఈరోజు ఆయన ఇచ్చిన అన్నీ, ఈ శరీరము ఆయన ఇచ్చిందే, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఇచ్చిందే, బిడ్డలు ఆయన ఇచ్చిందే, ఈ యొక్క అన్నీ ధన కనక వస్తువాహనాలు అన్నీ ఆయన ఇచ్చిందే. మరి నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరి నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటంటే వీటన్నిటిని భగవత్ సేవలో వినియోగించడమే, ఆయన యొక్క సంతోషం కోసము. ఓకే, దీంట్లో నేను పరిత్యాగం చేయడానికి ఏముంది? నాదైతే కదా పరిత్యాగం చేయడానికి. ఇప్పుడు ఒక దానం చేశాడండి ఒక అతను. ఆ దానం చేసే అతను ఏమనుకుంటాడు? నేను కష్టపడి సంపాదించిన దాన్ని ఈరోజు మంచి పనులకు నేను దానం చేస్తున్నాను అంటాడు. కానీ దివ్య జ్ఞానం పొందిన వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే ఈ జగత్తులో ఉన్న ఐశ్వర్యం అంతా ఆ దేవాది దేవుడిదే. మనం అంటాము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అన్నిటికీ ఆయనే అని చెప్తాము, బ్రహ్మాండ నాయక అని. మరి ఆయన ఐశ్వర్యము మనం దానం చేయడానికి మనం ఎవరికి అధికారం? అది ఇక్కడ అలా దివ్య జ్ఞానంలో ఉన్న వ్యక్తి ఆలోచిస్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ అన్నారు, ఈ యొక్క పరిత్యాగము మాత్రమే చేయడం వల్ల, అంటే నేను ఒకటి వదిలేశాను, అలా వదిలేసినంత మాత్రాన మనకి కంప్లీట్ వైరాగ్యం రాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, క్షణికమైన ఆలోచనలు ఏర్పడతాయి. ఈరోజు ఒక మంచి ఆలోచన నెలకొన్నప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న చెడు ఆలోచనలు మనం వదిలేయగలుగుతాం ఈజీగా. అంతేగాని మంచి ఆలోచన మనకి లేనప్పుడు చెడు ఆలోచనల నుంచి బయటపడడం కష్టము, అసాధ్యము అని చెప్తున్నారు. సో అలాగే నేను యొక్క కామ్య కర్మలని వదిలేయాలంటే అంతకు మించి నాకు ఆనందదాయకమైన భక్తి సేవలో నిమగ్నం అయ్యే ఒక స్థితిని ఏర్పరచుకోవాలి నేను. అంటే మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నప్పుడు మనకు హయ్యర్ టేస్ట్ వస్తుంది. దానితోనే మనము న్యాచురల్గా ఈ చెడు సావాసాలు, చెడు విషయాల గురించి మనం అవగాహన గురించి పోతూ ఉంటుంది అన్నమాట. అంటే వాటి నుంచి ఆసక్తి పోతుందన్నమాట. తర్వాత శ్రీకృష్ణ భగవాన్ అన్నారు, ఓ అర్జున, ఒక్కసారి సన్యాసం తీసుకున్న వ్యక్తి తన పని చేయడు. పని చేయకపోతే సాధన లేదు, సాధన లేకపోతే శుద్ధి జరగదు, ఆత్మశుద్ధి జరగదు, మనశుద్ధి జరగదు. శుద్ధి జరగకపోతే ఏ రోజైనా తను పతనం అయ్యే అవకాశం ఉంది. చెప్పున్నాం చూసారు ఇందాక, క్షణికమైంది అనేది ఏదైతే ఉందో అది ఇప్పటికైనా పతనం అయిపోతుంది. అందుకనే ఈ రెండింటిలో అంటే కర్మ పరిత్యాగం కన్నా ఈ భక్తితో కూడిన కర్మలు ఉత్తమమైనవి అని చెప్పుకొచ్చారన్నమాట. అంటే ఈ రెండు శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలండి. మనకి చాలామంది భగవద్గీత చదివి మనం సన్యాసం తీసుకునే దిశగానే ఆలోచనలు ఉంటాయి అంటారు. కానీ యాక్చువల్గా ఇక్కడ కృష్ణ భగవానుడు దివ్య జ్ఞానంతో చేసే కర్మలు అంటే ఎట్లా అంటే, మనం ఏదైనా చెట్టు నరకాలంటే రంపాన్ని పదును పెట్టాలి, కత్తికి పదును పెట్టాలి. అంటే మన మేధస్సుకి పదును పెట్టి మనం చేసే కర్మల వల్ల మనం పొందే లాభము అనంతమైనదన్నమాట. అంటే సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి మనము ఆరాధిస్తూ చేసే కర్మల వల్ల ఆయన సాక్షాత్కారం పొందగలము అని చెప్పొస్తున్నారు అన్నమాట. 3వ శ్లోకంలో, గొప్ప బాహు పరాక్రమం గల అర్జున, కర్మ ఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. అంటే అర్జునుడు అన్నారు, ఓ కృష్ణ, నేను సన్యాసం తీసుకోవడం వల్ల, కర్మ సన్యాసము, చక్కగా నేను ముక్తిని పొందుతాను అని ఆయన ఉద్దేశం కదా చెప్పింది. ఇక్కడ కృష్ణ భగవాన్ ఉన్నారు, కర్మ ఫలములను ద్వేషించుట కానీ వాంఛించుట కానీ చేయనివాడు నిత్య సన్యాసి. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? నాకు ఇది వద్దు అని చెప్పడం కూడా ఒక రకమైన ఆసక్తే, నాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు అది కూడా ఒక ఆసక్తే. సో ఇక్కడ కర్మ ఫలమునందు వద్దు కావాలి అనే రెండు కూడా తనకి ఆపేక్ష లేదనమాట. అటువంటప్పుడు తనని నిత్య సన్యాసి అని చెప్పబడను అని చెప్పారు అన్నమాట. ఎందుకంటే ఈ రెండు కూడా ద్వంద్వము కింద వస్తుంది అనమాట. ద్వంద్వం అంటే ఆపోజిట్స్ అనమాట.
ఓకే, రిచ్ అంటే పూర్, బ్యూటిఫుల్ అగ్లీ, ఇట్లాగా. లేకపోతే సమ్మర్ వింటర్, ఇలాగ రకరకాలుగా మనము బొమ్మ బొరుసు ఇట్లా ప్రతి దానికి ద్వంద్వం అనమాట. మరి ఈ ద్వంద్వముల నుండి విడిపడి అట్టి వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడగును. అంటే ముక్తిని పొందడం అనేది సులభం కాదు. ఎన్నో ఆయన ఆ తపస్సుకి ఎన్నో పరీక్షలు ఉంటాయన్నమాట. అన్ని పరీక్షల్లో సాధనలో విశ్వామిత్రుడిని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. రామాయణంలో ఆయన గురించి చాలా వివరంగా చెప్పారన్నమాట. విశ్వామిత్రుడి యొక్క శిష్యుడు శ్రీరామచంద్ర ప్రభువుకి వర్ణిస్తున్నాడన్నమాట. ఓకే, మిథిలా నగరంలో సీతామాత స్వయంవరానికి వచ్చుతారన్నమాట విశ్వామిత్రుడు రామలక్ష్మణులు. అప్పుడు విశ్వామిత్రుడి యొక్క శిష్యుడు రాములు వారికి చెప్తున్నారన్నమాట, మా గురువు గారి యొక్క ఆయన కీర్తి ప్రతిష్టలు, ఆయన ఎట్లాగా ఆయన బ్రహ్మర్షి అయ్యారు అని చెప్పేసి వివరిస్తున్నప్పుడు ఎంత చెప్పుకొచ్చారు. కొన్ని వేల సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేసి చిన్న పొరపాటు వల్ల కోపంతో పడతారు. ఒకసారి మేనక, ఒకసారి తన అహంతో, ఇట్లా రకరకాలుగా ఆయన తన మనస్సుని మొత్తం జితేంద్రుడిగా ఉండి తర్వాత ఆయన బ్రహ్మర్షి స్థానాన్ని పొందుతారన్నమాట. అంటే ఇన్ని పరీక్షలు ఉన్నాయి చూసారా. సో అందుకని ఇక్కడ కృష్ణ భగవాన్ ఉన్నారు, ఎప్పుడైతే ఈ భక్తి పూర్వకంగా మనం కర్మలు చేస్తామో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా మనకి, అంటే మనం చేసే కర్మలు ఫలితము భగవంతుడిదే, మంది కాదు. ఓకే, అది సక్సెస్ వచ్చినా దాని గురించి మనం ఆనందించాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్ వచ్చినా, మీకు చెప్పాను ఇదివరకు కూడా, రామాయణంలో జటాయు సీతామాతని ఎత్తుకుపోతున్న రావణాసుని చూసి, ఓ రావణ, నేను నీతో యుద్ధం చేస్తాను, సీతామాతను వదిలిపెట్టకపోతే అంటారు. జటాయుకు తెలుసు రావణుడు దశకంఠుడు, బ్రహ్మవరం పొందినవాడు, అతనితో యుద్ధం చేయడం తన వల్ల కాదని. యుద్ధం చేస్తే తనకి జయము చాలా కష్టమని. అయినా కూడా జటాయు రావణాసుడితో యుద్ధం చేస్తాడు. ఎందుకని? తను యుద్ధము చేస్తుంది భక్తిపూర్వకంగా, రాముడి యొక్క సేవలో, రామచంద్ర ప్రభు సేవలో ఉన్నాడన్నమాట ఆయన. సో ఇక్కడ నేను అపజయం పొందుతాను అనే దాని గురించి బాగలేదు. ఓకే, అది భగవత్ సేవ అన్నమాట. సో అటువంటి వాళ్ళు నిత్య సన్యాసి అని చెప్పచ్చు. శ్రీకృష్ణ భగవాన్ అన్నారు, కేవలం అల్పజ్ఞులే. ఓ అర్జున, అంటే నీ ఆలోచన ఇప్పుడు అల్పజ్ఞులు అనుకోవాలి. అల్పజ్ఞులు ఎలా ఆలోచిస్తారు? భక్తియుక్త సేవను, అంటే కర్మయోగమును. అంటే కర్మయోగం ఇక్కడ ఎందుకు చెప్పారంటే, ఈ పదం ఇక్కడ కర్మ చేస్తూ, అంటే భగవంతుడి ప్రీతిగా ఆ యోగాన్ని కర్మయోగం అన్నారు. ఇక్కడ భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనకు, అంటే ఈ భౌతిక జగత్తులో జరుగుతున్న చాలా విషయాల గురించి మనకి లాస్ జరుగుతూ ఉంటాయి. సైంటిస్టులు కూడా ఈ లాస్ ఆఫ్ నేచర్ని చదువుతూ ఉంటారు. అలాగే ఒక వేదాంత పండితుడు తన అన్నీ సమగ్రంగా చదువుతాడనమాట. భగవంతుడు ఎవరు, పరమాత్మ ఎవరు, ప్రకృతి ఏంటి, కాలం ఏంటి, కర్మం ఏంటి, ఈ శరీరం పంచభూతాలతో కూడుకుని ఏంటి, వీటన్నిటి గురించి సంఖ్యాపూర్వక ఇట్లా, అంటే అన్నిటి గురించి 24 అంశాల గురించి సాంఖ్యయోగంను అధ్యయనం చేస్తాడు. ఎందుకని? వీటి అధ్యాయంతో ఈ యొక్క భౌతిక జగత్తుకి తనకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన వాడను అని తెలుసుకోవడానికి అన్నమాట, ఆ దిశగా. ఓకే, సో ఇక్కడ భగవంతుడు ఏమన్నారంటే, అల్పజ్ఞులు మాత్రమే ఈ కర్మయోగము, భక్తితో కూడిన కర్మము, లేదా ఈ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసేవాళ్ళు సాంఖ్యయోగమును అనుసరించే వాళ్ళు భిన్నమైనదిగా అనుకుంటారు. కానీ ఈ 2 మార్గములో ఏ ఒక్క దానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలమును మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. ఓకే, ఇక్కడ కంక్లూషన్ చేశారన్నమాట. ఈ కర్మ సన్యాసం మంచిదా లేదా భక్తిపూర్వక కర్మలు మంచివా అంటే భక్తిపూర్వక కర్మలు అని చెప్పారు. ఇక్కడ ఈ రెండింటిని మనము చూసినట్లయితే దేనిలో అయినా సరే సమగ్రంగా మనము సక్సెస్ సాధించినప్పుడు, ఓకే, మనము ఫలము మాత్రము గోల్ వచ్చి భగవంతుడి యొక్క ధామము చేరుకుంటాం అన్నమాట. సో ఇది చెప్తున్నారు ఇక్కడ పండితులు. ఎలాగా? దీని ఉద్దేశం ఏంటి? ఏకం సాంఖ్యం చ యోగం చ యా పశ్యతి న పశ్యతి అని చెప్పొచ్చారు. అంటే సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని
భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని తెలుసుకొని తత్కారణముగా సాంఖ్య మరియు భక్తి యోగము రెండును ఒకే స్థాయిలో ఉన్నదని గుర్తించేవాడు యథార్థ దృష్టి కలిగిన వాడును. అంటే ఇక్కడ ఆ రెండింటిని మధ్య ఏ వ్యత్యాసము లేదు అని తెలుసుకున్నారు పండితులు. ఏ విధానంగా తెలుసుకున్నారు అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. శ్రీకృష్ణ భగవాన్ ఏమన్నారంటే, ఈ యొక్క సాంఖ్య విశ్లేషణ చేస్తున్న వ్యక్తి భక్తి యుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎట్లా తెలుసుకుంటారు అంటే, జ్ఞానము వచ్చి సాంఖ్యయోగం అన్నమాట. ఈ సాంఖ్యయోగం నుంచి జ్ఞానం వస్తుంది. ఆయన ఏం చేస్తాడు? జ్ఞానం నుంచి చెట్టు మొదలు ఏదని తెలుసుకుంటాడు. అంటే ఈ సృష్టికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుంటాడు. ఓకేనండి. భక్తి ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటారంటే, ఈ యొక్క సృష్టికి మూలం ఎవరు అంటే మనకి చాలామంది శ్రీ మహావిష్ణువు, అంటే ఆయన పురుషావతారము, క్షీరరోధక సావిష్ణు, పాల సముద్రం పైన పాల కడలి పైన ఆయన శయనిస్తారు, శేషపాన్పు పైన ఆ శ్రీ మహావిష్ణువు అని చెప్తారు. మరి ఆయన గురించి మన గొప్ప షడైశ్వర్య పూర్ణ అన్నారు. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన గ్రేట్నెస్ గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన సేవలో మనం నిమగ్నమై ఉంటాము. అంటే భక్తికి జ్ఞానముకి ఇప్పుడు చెప్పండి, అర్థం చేసుకోండి. భక్తి మూలం తెలుసుకోవడమే కాదు, ఆ మూలాన్ని అనుసరించి తను చేయవలసిన కర్మలు కూడా అర్థమవుతాయి అన్నమాట. అదే జ్ఞానంలో మూలము మాత్రమే వాళ్ళు తెలుసుకునే స్థితిలో ఉంటారు. అది జ్ఞానం భక్తికి మనం అవగాహన చేసుకోవాలి. రెండో అవగాహన ఏంటంటే, జ్ఞానం అంటే నేను ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వాడను కాను, నాకు ఈ శరీరం సంబంధం లేదు, అహం బ్రహ్మాస్మి అంటారన్నమాట. ఇంకా మన శాస్త్రంలో అసతోమ సద్గమయ, ఇలాగా తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అనే ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క సారాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానము. ఓకే. కానీ భక్తి ఏం చేస్తుంది ఇక్కడ? తను శరీరం కాదు అనుకోవడం అనేది మంచి జ్ఞానమే. ఓకే, నేను ఆత్మనే అని తెలుసుకోవడం జ్ఞానమే. కానీ ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే దేనికి సంబంధించింది? బ్రహ్మము. ఆ బ్రహ్మస్థితి దేనికి సంబంధించిందంటే ఆ దేవాది దేవుడు, పరబ్రహ్మ స్వరూపము, శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకొని ఆయన యొక్క ప్రేమపూర్వకంగా మనము చేసే కర్మలనే భక్తి అంటారు, చెప్తారన్నమాట. అప్పుడు ఆలోచించండి, రెండు కూడా ఒకే సాధన చేస్తున్నాయి. ఒక సాధనేమో మూలం గురించి తెలుసుకుంటే చెట్టు మూలం గురించి, ఇంకొక సాధన చెట్టు మూలము తెలుసుకోవడమే కాదు, చెట్టుకి మూలానికి నీరు పోయడం కూడా తెలుసుకుంటారన్నమాట. అలాగే జ్ఞానం అంటే నేను శరీరం కాదు ఆత్మ అని బ్రహ్మస్థితిని తెలుసుకోవడం అయితే, భక్తి వచ్చి బ్రహ్మస్థితిలో తను చేయాల్సిన కార్యకలాపాల గురించి కూడా సంపూర్ణ అవగాహనతో ఉంటాడనమాట. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఉత్తమమైంది? చెట్టు మూలం తెలుసుకున్నాడు, కానీ చెట్టు మూలం తెలుసుకుని ఏం చేయాలి? చెట్టుకు నీరు పోయాలి మూలానికి. సో అది చేయడం గొప్ప పని అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు అన్నమాట. అందుకే మన శాస్త్రాలను ఎంత చదివామని అని గొప్ప విషయం కాదు. మనం ఈరోజు ఒక్క చిన్న విషయాన్ని, ఓకే, భగవంతుడు ఆయన చాలా భక్తవత్సలుడు, ఆయన ఏ కోరికని మనం కోరినా కూడా ఆయన కరుణ కటాక్షాలు మన మీద ఉంటాయి, ఆయన సేవలో మనం నిమగ్నం అయితే అని ఆయన కీర్తి గురించి అవగాహన ఎవరైతే కొంచెం ఉన్నా కూడా ఆయన సేవలో నిమగ్నమైతే ఆయన అన్ని సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతాడన్నమాట. సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతారు. ఓకే, అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పుకొస్తున్నారు, ఓ మహాబాహుడైన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకొనకుండా, అంటే భక్తి లేకుండా, యోగము లేకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందజాలరు. అంటే ఇప్పుడు మీరు చెట్టు మూలాన్ని తెలుసుకున్నారు, ఓకే, కానీ చెట్టుకు నీరు పోయట్లేదు. ఏమవుతుంది? నాకు మూలం తెలుసు, చెట్టుకు నీరు పోయలేదంటే చెట్టు నిలబడుతుందండి. నేను బ్రహ్మస్థితిని పొందాలనుకుంటున్నాను, ఓకే, ఈ శరీరానికి సంబంధించి నేను అనుభవిస్తున్న అన్నీ, అంటే కళ్ళతో అనుభవిస్తున్నాను, చెవులతో అనుభవిస్తున్నాను, ముక్కు నాలుక అన్నిటితో అనుభవిస్తున్నాను నేను. మరి ఎన్ని భోగంని మనం వదిలేస్తే, ఓకే, బ్రహ్మస్థితిలో, అంటే నేను ఒంటరిగా ఉన్నాను అనుకోండి ఈ రూమ్లో,
అన్నీ అన్నీ ఇస్తున్నారు. టైంకి నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాతో పంచుకునే ఒక మనిషి నాకు కరువయ్యాడు. ఒక తోడు లేదు అనమాట. అనుకున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం, అరే ఇన్ని ఉన్నా కూడా ఒక మంచి తోడు లేదే, నా యొక్క ప్రేమను పంచుకోవడానికి ఒకళ్ళు లేరే. కొంతమంది పెద్దవాళ్ళు అంటారండి, మా తాతగారు కూడా అనేవాళ్ళు, అరే నాకు మీరు వచ్చినప్పుడు మీ పిల్లలతో ఆడుకున్నప్పుడు, మనవాళ్ళతో ఆడుకున్నప్పుడు టైమే తెలియదు, ఎంతో ఆనందంగా ఉంటాము. ఆ టైంలో వాళ్ళకి అంటారు, ఈ కొంచెము ఏదో రోగం ఉంటాయి కదండి, వృద్ధాప్యం అంటే కొన్ని రోగాలు ఉంటాయి. కానీ వాళ్ళ ఉత్సాహంతో ఆ టైంలో తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యం కొంచెం మెరుగైపోతుందంట. ఇది చెప్తే విన్నానండి నేను. అంటే ఎందుకు జరిగింది? మన మనస్సు ఉత్తేజపరిచేది మన యొక్క ఈ జడ పదార్థములు కాదు. అంటే సమయానికి ఆహారము, ఓకే, లేదా మంచి సినిమా, లేదా మంచి నిద్ర, ఇవి కాదు. మనం ప్రేమను పంచుకునే, ఆస్వాదించే ఆ సమయంలో వాళ్ళు పొందే భాగ్యాన్ని, అది ఎక్కువ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. సో ఈ ఆనందము మన వాళ్ళు అన్నప్పుడే ఇంత ఆనందం వస్తే ఇంకా ఆలోచించండి, మన మూలమే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆయన సంబంధంలో మనం పొందే ఆనందము, ఓకే, ఆయనతో 5 సంబంధాలు ఉంటాయండి. శాంత రసము అన్నారు, అంటే భగవంతుడు చాలా గొప్పవాడు, భగవంతుడు విభు అని అనుకునే ఆ యొక్క స్థితిలో వాళ్ళు శాంత భావంలో ఉంటారు. వాళ్ళు రకరకాల చెట్లు, రకరకాల జంతువులు లైక్ కౌస్, గోవులు గాను, పక్షులు గాను భగవంతుడి సేవలో ఉంటారన్నమాట బృందావనంలో. రెండో దశ వచ్చినప్పుడు దాస్య భావం ఉంటుందన్నమాట. నేను భగవంతుడి సేవలో ఉండాలి అంటే ఆయనకి వింజామరులు చేయాలి, ఆయన పాద సేవను చేయాలి, ఆయన అడిగిన ప్రతిదీ నేను సేవ సమకూర్చాలా. ఇటువంటి దశలో వాళ్ళు దాస్యం, హనుమంతుల వారు దాస్య భావంలో ఉన్నారు. ఇప్పుడు రాముడు యొక్క సేవలోనే ఉంటారు ఎప్పుడు కూడా. ఇంకొంచెం ముందుకెళ్తే సఖ్య రసము అంటారు అనమాట. సఖ్యం అంటే ఫ్రెండ్షిప్లో. ఈ ఫ్రెండ్షిప్లో ఏమవుతుంది, అర్జునుడు కృష్ణుడిలాగా, ఓకే. ఇంకొంచెం అంటే సన్నిహిత భావం ఎక్కువ అవుతుందన్నమాట. ఈ సన్నిహిత భావం ఎక్కువైతే దాస్యంలో చేసే పనులన్నీ చేస్తారు, కానీ సన్నిహితంగా కూడా ఎక్కువ ఆనందాన్ని చేకూరుస్తారన్నమాట. అంటే ఇక్కడ ఆనందము భగవంతుడికి ఎక్కువ ఇస్తూ తద్వారా, ఓకే, భక్తుడు కూడా పొందుతూ ఉంటాడన్నమాట. అది వచ్చి సఖ్యభావంలో. ఇంతకు మించి సన్నిహితం ఏర్పడితే దాన్ని వాత్సల్య భావం అంటారు. యశోదమయ్య, నందమహారాజు, వసుదేవుడు, దేవకి, వీళ్ళు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓ కృష్ణుడికి నేను అన్నం పెట్టకపోతే తను చాలా పక్క చిక్కిపోతున్నాడు, కృష్ణుడు నేను కాపాడకపోతే ఒక్కోసారి గోశాలల్లో గోవుల వల్ల లేకపోతే కోతుల వల్ల హాని కలుగుతుంది అని చెప్పేసి యశోదమ్మయ్య ఒక్కొక్కసారి రాక్షసులు వస్తున్నారు, వీటన్నిటి నుంచి నా యొక్క కన్నయ్యను నేను కాపాడుకోవాలి అని చెప్పేసి తన వాత్సల్య భావం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే సేవే, కానీ ఆ సేవ యొక్క పరమార్థ దశ ఒక్కొక్క స్థాయిలో సన్నిహితం ఎక్కువ ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ముందుకు వెళ్తే మాధుర్య రసం అంటారు. ఈ మాధుర్య రసంలో కృష్ణుడు, శ్రీమతి రాధారాణి, రుక్మిణి, సత్యభామ, ద్వారకలో ఉన్న కృష్ణుడు, ఇట్లాగా మధ్యలో పురుష స్త్రీ మధ్యలో ఉన్న ఆకర్షణ చూసారా, ఆ నిజమైన ఆకర్షణ అనేది వైకుంఠము గోలోక బృందావనంలో శ్రీ రాధాకృష్ణుల మధ్య ఉంటుందన్నమాట. ఆ యొక్క ఆకర్షణని చాలా గొప్ప గొప్ప గోస్వాములు కీర్తిస్తుంటారన్నమాట. ఓకే, ఎందుకంటే అది మనం చూపుకునే భౌతికరమైన ఆకర్షణలు కాదు, అది యొక్క మధుర రసం కింద చెప్పారు. మరి ఆ యొక్క సంబంధాన్ని మనం ఎప్పుడైతే మనం పొందగలమో, ఇక్కడ చెప్తున్నారు, మన సంతోషము అన్ని రకాలుగా మనకి వృద్ధి చెందుతున్నట్టే లెక్క కదా. ఇది ఎప్పుడు బ్రహ్మస్థితి తర్వాత, ఇది బ్రహ్మస్థితి తర్వాత. అంటే బ్రహ్మస్థితిని పొందడానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని దాటుకుంటూ పోవాలి. కానీ బ్రహ్మస్థితే నాకు ముఖ్యము అనుకునే అర్జునుడికి ఏం చెప్తున్నారు, అసలు బ్రహ్మస్థితిని పొందడం ఎట్లాగా, కర్మ త్యాగం చేయడం వల్ల అన్నావు, దానివల్ల సుఖం ఉండదు అసలు నీకు. కానీ అదే నువ్వు భగవంతుడి యొక్క సేవలో నువ్వు ఎప్పుడైతే నెలకొని ఉంటావో, ఓకే, మన ఆలోచనలు ఎట్లుంటాయి, దాస్య భావంలో, ఓ నేను రోజు వంట చేసి భగవంతుడు నివేదన చేస్తాను, ఎందుకని నేను నిత్య దాసుడను,
జీవేర స్వరూపాహయ కృష్ణేర నిత్యదాస అని చెప్పారన్నమాట. నాకు స్వరూప స్థితి ఏంటంటే భగవంతుడి కృష్ణుడి యొక్క నిత్య దాసుడను అని ఒక సద్భావముతో తను చేసే ఆచరణాత్మకమైన పనులు ఓకే ఆటోమేటిక్గా ఓకే తనలో ఉన్న మలినాలన్నింటినీ ఓకే అంటే తనలో ఉన్న కల్మషాలన్నింటినీ తను వదిలేయగలుగుతాడనమాట. ఎందుకని తనకి డిటాచ్మెంట్ ముఖ్యం కాదు, అటాచ్మెంట్ ముఖ్యం అనమాట. భగవంతుడితో తన సంబంధం ముఖ్యమో ఆలోచిస్తాడనమాట. అది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నమాట. దుఃఖమాప్తుం అయోగత అంటే నువ్వు కర్మను త్యజించడం వల్ల నువ్వు సుఖమును పొందలేవు, భక్తి మాత్రం ఉండాలి అని చెప్తున్నారు అనమాట. తర్వాత యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నాము మనం ఎవరు అంటే విశుద్ధ ఆత్మ అని చెప్పారు. యోగయుక్తో భక్తి యోగంలో ఉన్న వాళ్ళు విశుద్ధ ఆత్మ అవుతారు. అంటే ఏమి తెలుసుకుంటారు? నేను భగవంతుడి నిత్యదాసుడను అని తెలుసుకుంటాడు. అలాగే తన కర్మలను అనుసరిస్తాడు. అప్పుడేమవుతుంది? తన మనస్సు ఇంద్రియమును జయించిన వాడును విజితాత్మ జితేంద్రియ. ఆటోమేటిక్ ఇది. దీని గురించి ప్రత్యేకంగా కృత్రిమంగా తను ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అని కొంతమంది చెప్తారు, లేకపోతే హౌ టు కంట్రోల్ యాంగర్, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఫిలాసఫీ థీసిస్లు చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఏం పనిచేయవండి కలియుగంలో. కలియుగంలో హరేర్నామ 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 ఏవ కేవలం కలో నాస్తేవ 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 గతిర్ అన్యత. ఇది మాత్రమే చెప్పారు. హరినామం 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 మాత్రమే కేవలము ఈ కలియుగంలో. నాస్తి ఏవ అంటే ఇంక అన్యం ఏమీ లేదు, అన్యం ఏమీ కుదరదు ఓకే అని చెప్తున్నారు అన్నమాట. సర్వ వేదేషు దృశ్యతే అంటే అన్ని వేదాలు తిరిగేసినా కూడా ఇవే చెప్తున్నారు. అందుకే ఇక్కడ భక్తి యోగంతో కర్మను అనుసరించిన వాడు విశుద్ధాత్మ అవుతాడు. ఆటోమేటిక్గా తన మనస్సును ఇంద్రియాలను జయించిన వాడు అని అవుతాడు. అప్పుడు ఏం చెబుతున్నారు? ఇంకా సర్వభూతాత్మ భూతాత్మ అంటే మానవుడు ఓకే అటువంటి శుద్ధాత్మ అయిన మానవుడు సర్వులకు ప్రియుడై ఉండును. ఓకే మనం అంటే కొంతమందికి చాలా మెచ్చుదగ్గంగా ఉంటాము. అందరు కొంతమందికి నువ్వంటే చాలా ఇష్టం నాకు అని చెప్తారు. కొంతమంది ఏమంటే అసలు ఇష్టం లేదంటారు. మరి అందరికీ మనం ఎట్లా ప్రియుడవగలుగుతాము? ఎలాగా? ఇక్కడ చెప్తున్నారు మానవుడు అటువంటి మానవుడు సర్వులకు ప్రియుడై ఉండెను, అందరూ అతనికి ప్రియులై ఉందురు. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడూ బద్ధుడు కాడు. అంటే అతను ఎటువంటి కర్మలు చేసిన బద్ధుడు కాదు. ఎందుకంటే తను చేసిన ఏ కర్మైనా మానవ కళ్యాణానికి అంటే సర్వలోక కళ్యాణానికి చేస్తాడనమాట. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనే యొక్క దిశలోనే తన కర్మలను అనుసరిస్తాడనమాట. అంటే చిన్న చీమ కూడా హాని తలపెట్టడనమాట. అటువంటి శుద్ధ ఆత్మ అవుతాడనమాట. ఇలా ఎలా చెప్పుకున్నారంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారండి. ఇక్కడ ఇప్పుడు తను ఏదైనా తినాలి అనుకుంటారు. ఎందుకంటే శరీరానికి డిమాండ్స్ అవి, శరీరానికి తినాలి కదా, నిద్రపోవాలి. ఈ డిమాండ్స్ని ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఓకే ఈరోజు ఒక ఫలము చెట్టు నుంచి వచ్చింది, ఫలం తీసుకెళ్ళి ఒక శ్రీకృష్ణుడికి అర్పణం చేస్తాడనమాట. కృష్ణార్పణమస్తు ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఓకే అలాగ ప్రతిదీ తను చేయటం వల్ల తనకై తాను ఏ పనులు ఎటువంటి కామ్య కర్మము చేయడం ఉండవల్ల ఓకే విశుద్ధాత్మ మనస్సు ఇంద్రియాలు జయించిన వాడు అవుతాడు. ఎందుకంటే తన కోసం తను ఏం చేయట్లేదు. మీకు ఎంత ముందు మొదటి చెప్పా, మనస్సుతో ప్రేరేపితమైతే అది సకామ కర్మము చేయొచ్చు. బుద్ధితో ప్రేరేపితమైతే నిష్కామ కర్మము జ్ఞానం వరకు చేయొచ్చు. కానీ భగవంతు ప్రేరేపితమైతే అంటే భగవంతుడి కోసమే నేను చేసే పని ఓకే భగవంతుడి ప్రేరణతో చేస్తున్నాను. ఎట్లాగది? ఆచార్యులు నాకు ఆజ్ఞ ఇచ్చారు. భగవంతుడు నాకు కనబడట్లేదు, మరి నాకెట్లా ప్రేరణ వస్తుంది? భగవంతుడి ప్రేరణ ఆచార్యుల ద్వారా వస్తుంది అన్నమాట. ఈ కలియుగంలో ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు. రామానుచార్యులు, మధ్వాచార్యులు, మనకి బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు
దేవాది దేవుడు స్వయం కృష్ణ భగవానుడు, ఆయన నుంచి రూప గోస్వామి, సనాతన గోస్వామి, అలాగా చాలామంది భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, శ్రీల ప్రభుపాదులు, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, వీళ్ళ ఆచార్యుల్ని మనం అర్థం చేసుకోగలిగితే మన కారణ జన్మ అని మనం అర్థం చేసుకొని మనం ఏ పనులు చేయాలి, మన కర్తవ్యం ఏంటి, మన బోధన అవుతుందన్నమాట. ఈ కర్తవ్యం బోధన అయినప్పుడు నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోకలేదా, ఆఫీస్కి వెళ్ళక్కలేదా, మీకు ఇందాక చెప్పాను. ఓకే, ఇవన్నీ చేయొచ్చు, కానీ మన దశ మారుతుందన్నమాట. మన కష్టపడి పనిచేసినప్పుడు ఆ ఫలితముని భగవంతుడి సేవలో మనం వినియోగిస్తాము. ఓకే, మరి మన తినమా ఇంకంటే తింటాము, చెప్పాం కదండి. మనం కొనుక్కొస్తాము, ఆ కొనుక్కొచ్చింది భగవంతుడి ఇంటికి ఓనర్, అధిపతి ఎవరంటే, ఓకే, నేను రెంట్ తీసుకునే ఉంటారు చూసారు, రెంటల్, ల్యాండ్ లార్డ్ రెంటల్ అంటారు కదా. నేను ఇక్కడ ఈ శరీరం నాది కాదు, ఈ శరీరంలో నేను ఆక్యుపై చేయాలి అనమాట. ఈ శరీరం భగవంతుడు ఇచ్చారు, ఈ శరీరం నేనున్నాను. అలాగే కొంచెం పెద్దగా చూస్తే ఈ ఇంటిలో భగవంతుడిది, నేను ఇంట్లో నివసిస్తున్నాను. ఓకే, ఏ పని చేసినా కూడా మొదట భగవంతుడికి. ఇప్పుడు మన ఇంట్లో అండి ఒక గొప్ప వ్యక్తి ఇంటికి వచ్చారండి, చీఫ్ గెస్ట్. ఓకే, ఎప్పుడు వచ్చారు? సుమారు మీరు వంట చేస్తున్నప్పుడు వచ్చారండి, సమయానికి సంథింగ్. మీరు అప్పుడు ఏం చేస్తారండి? ఈ వంటని ఇంకొంచెం 2 రకాలు ఎక్స్ట్రాగా చేసి, ఒక స్వీట్ ఏదో ఒకటి ఎక్స్ట్రాగా చేసి, ముందుగా చక్కగా ఆ వచ్చిన చీఫ్ గెస్ట్కి రకరకాలుగా వడ్డనం చేసి, ఆయన సంతోషంగా అయిన తర్వాత అప్పుడు మిగిలింది మనం తింటాము. ఇక్కడ కూడా మన ఇంట్లో నెలకొని ఉన్నారు. ఓకే, మన యొక్క పూజా మందిరంలో శ్రీ లక్ష్మీనారాయణుడు, సీతారాములు, ఇట్లా రకరకాల మనం దివ్యమూర్తులను మనము పూజా మందిరంలో పెట్టుకున్నాం కదా. మరి వాళ్ళని మనం ఆశ్రయం పొందుతాం అన్నమాట. వాళ్ళ గురించే మనము సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. మీకు పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాము, కొత్త బట్టలు కొన్నాము, కొత్త బంగారం కొన్నాము, అన్నీ మనం అనుభవిస్తాము. కానీ మన మనస్సులో నేను ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క ఆభరణాలతో సంతోషం పొందుతాను అని భావన అయితే ఉండదు అటువంటి మహాత్ములకి. ఇవన్నీ భగవంతుడి సేవలో వినియోగించాలా. అండ్ భగవంతుడి సేవలోనే నన్ను, ఈ యొక్క శరీరం కూడా భగవంతుడి యొక్క ఆలయం లాంటిదే, అందుకే మన నామం పెడతాం అన్నమాట. ఓకే, ఈ ఆభరణాలను ధరించేది కూడా ఒక గృహస్థులు ఎప్పుడు ధరిస్తారండి? పండగలప్పుడు ధరిస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ధరిస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఆ పండగని మన సంతోషంగా మనం భగవంతుడి యొక్క ఇవాళ ఆయన జన్మదినోత్సవము, ఆవిర్భావోత్సవము అంటాం చూసారా? మొన్న రామనవమి జరిగింది. చక్కగా అందరూ పట్టు వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి సీతారామ కళ్యాణానికి వెళ్తారు. ఎందుకని? వాళ్ళ సంతోషాన్ని ఎట్లా వాళ్ళు నివేదన చేస్తారు భగవంతుడికి. అది వాళ్ళు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్టు అనమాట. ఇవన్నీ అది అంతా భగవంతుడి సేవ కిందే వస్తుంది. అది మన యొక్క సంప్రదాయంగా వస్తుంది అన్నమాట ఇవన్నీ. సో అందువల్ల మన ఇక్కడ కామ్య కర్మము, భగవంతుడి యొక్క కర్మం, అంటే భగవత్ ప్రేరణగా చేసే కర్మం గురించి ఒక అవగాహన ఏర్పడాలి. అటువంటి అవగాహన ఉన్న వాళ్ళు మహాత్ములు అని చెప్పున్నాము. అటువంటి వాళ్ళు సర్వులకు ప్రియుడే ఉండును, అందరూ అతనికి ప్రియులే ఉందరు. అంటే ఇప్పుడు మహాత్ముడు ఉన్నారనుకోండి, మహాత్ముడికి అందరూ ప్రియమైన వ్యక్తులే. అందరు వ్యక్తులకి మహాత్ముడు ప్రియమైన వ్యక్తి అవుతారు అన్నమాట. ఒకసారి ధర్మరాజు ఒక హస్తినాపురంలో అసెంబ్లీలో ఉంటే కృష్ణుడు అంటారు, ఓ ధర్మరాజా, ఈ యొక్క అసెంబ్లీలో ఎవరైనా ఎనిమి ఉన్నారని అడుగుతారు. అంటే ఎవరైనా చెడు వ్యక్తి ఉన్నారంటారు. ధర్మరాజు అందరూ చూసి, ఓ కృష్ణ, నాకు ఇక్కడ చూసిన వాళ్ళందరూ మంచి వాళ్ళే అని చెప్తారు అన్నమాట. అదే ప్రశ్న దుర్యోధనుడు అడుగుతారు. దుర్యోధనుడు, కృష్ణ, నాకు ఇక్కడ చూస్తున్నాను ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి వాళ్ళు కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా స్వార్థపరులే ఇక్కడ అని చెప్పొస్తారు అన్నమాట దుర్యోధనుడు. అంటే తన దృష్టి స్వార్థపూరితంతో ఉండడం వల్ల తను కనబడిన వ్యక్తులందరూ స్వార్థపూరితంతో ఉన్నట్టే కనబడతారు, స్వార్థపరులే కనబడుతున్నారు. ధర్మరాజు మనస్సు తన పరిశుద్ధాత్ముడు, మహాత్ముడు కాబట్టి ఆయనకి, అందుకే ఆయన ఏమన్నారు, అది పదం ఉంది కదండి, సడన్గా అజాతశత్రు, మంచి పదం అది, అజాతశత్రు అన్నారు ధర్మరాజుని. ఎందుకంటే ఆయనకి శత్రువే లేరు ఆయనకి. ఎందుకని?
ఇక్కడ ఆయన భక్తి యోగముతో విశుద్ధాత్ముడు మనస్సును ఇంద్రియమును జయించిన వాడును అని మనం చెప్పుకోవాలన్నమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. ఓకే, అటువంటి ముక్త పురుషుడు అంటే ముముక్షువులు ముక్తికి వాళ్ళు దిశగా పయనించే ఓకే వాళ్ళ జీవన విధానంకి ఓకే ఎట్లా ఉంటారంటే ఈ యొక్క లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ ఎట్లా ఏర్పడతాయి ఇవన్నీ అని ఒక ఉదాహరణ చెప్పారు. మీకు ఒక అమ్మాయి తన వివాహం జరిగింది ఒక అబ్బాయితో. వివాహం జరిగిన తర్వాత అబ్బాయి తరపు ఉన్న అందరు బంధుమిత్రులందరూ కూడా అమ్మాయికి రిలేటివ్స్ అయిపోతారు కదా. ఇప్పుడు ఆ బంధుమిత్రులందరూ కూడా అమ్మాయిని చూసి అమ్మాయి చాలా చక్కగా ఉంది, అమ్మాయి చాలా మంచిది అని పొగుడుతూ ఉంటారు. అమ్మాయి కూడా వీళ్ళందరూ తన భర్త యొక్క బంధువులు, నేను వాళ్ళని సేవించాలని చెప్పేసి కాఫీలు టిఫిన్లు అన్నీ ఏదంటారు చూస్తారా వచ్చిన ఫ్రూట్ జ్యూస్లు లేకపోతే వాళ్ళకి ఏం చేయాలన్నా వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఇవి చేస్తూ ఉంటారు కదా. ఎందుకని చేస్తుంటారని ఇట్లా అని మన పెళ్ళిళ్ళలో చేస్తుంటారు. ఎందుకని తను అనుకుంటుంది కర్తవ్యము, నా భర్త యొక్క బంధువులు వీళ్ళు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాది. కానీ ఎప్పుడు ఏర్పడినది? తన యొక్క బంధం ఏర్పడినప్పుడే, అంటే ఆ అమ్మాయికి అబ్బాయి మధ్యలో బంధం ఏర్పడినట్టు. ఇదే విధానంగా నాకు భగవంతుడికి అంటే కృష్ణ భగవానుడికి బంధం ఏర్పడినప్పుడు, ఆ సంబంధం ఏర్పడినప్పుడు, ఆ సంబంధ జ్ఞానం ఏర్పడినప్పుడు ఏమవుతుందండి? ఈ సర్వ జగత్తులో ఉన్న అందరూ కూడా ఆయన బిడ్డలే. అప్పుడు మనకి ఎవరి మీద మనకి అప్రియమైన భావం ఏర్పడుతుంది. అది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. చాలా మంచి ఉదాహరణ అండి ఇది. మనం అర్థం చేసుకోగలిగితే మూలము మనం అర్థం చేసుకొని ఓకే యస్మిన్ తుష్టే జగత్ తుష్టే యస్మిన్ విజ్ఞతే సర్వమేవం విజ్ఞాతం భవంతి అన్నారు. అంటే ఎవరిని సంతోషపరిస్తే జగత్తు మొత్తము సంతోషపరిచినట్టు అవుతుంది. ఎవరిని అర్థం చేసుకోగలిగితే ఈ సర్వ శాస్త్రాలు దివ్య జ్ఞానముని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరు అంటే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. యస్మిన్ తుష్టే జగత్ తుష్టే యస్మిన్ విజ్ఞతే సర్వమేవం విజ్ఞాతం భవంతి. సర్వమేవం అంటే అన్నిటినీ అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అంటే మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. మనం ఎట్లాగా? భగవంతుడు అంటే నేనేం కొడితే అని ఇవ్వడం గురించి కాదు. ఆయన భగవంతుడి యొక్క శక్తి ఐశ్వర్యాలు వాటి గురించి మనం అవగాహన చేసుకోవాలి. దాని గురించి భగవద్గీతలో తనంతట తానే అంటే శ్రీకృష్ణ భగవానుడు భక్త వత్సలుడుగా తనకు తానే అన్నిటినీ మనకి విశ్లేషణగా చెప్తున్నారన్నమాట. అన్నీ మనము 7వ అధ్యాయం నుంచి చూస్తామన్నమాట. భగవంతుడి యొక్క మహిమలు ఏంటి అన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి. అవి చూసామనుకోండి మనకంటే చూడటం అంటే మన దృష్టి ఈరోజు సూర్యుడిని చూస్తున్నాము, చంద్రుని చూస్తున్నాము, ఆకాశాన్ని చూస్తున్నాము, ఈ నీరుని చూస్తున్నాము, అగ్నిని చూస్తున్నాము. ఇవన్నీ పంచమహాభూతాలు అన్నారు. మరి వీటన్నిటిని యొక్క మూలాధారణం ఎవరు? ప్రకృతి మూలాధారం ఎవరు ఏంటి అని మనం అర్థమైతే అప్పుడు మన దైనందిన జీవితంలో ఆ దివ్య జ్ఞానంతో కూడిన మనం పనులు చేయగలుగుతాం అన్నమాట. లేకపోతే ఒక కుక్క, ఒక పిల్లి, ఒక చూసారా జంతువులు ఎట్లాగైతే వాటి మధ్యలో ఉన్న వ్యత్యాసంతో చాలా ఎన్వియస్ అనమాట మాస్తర్యంతో ఉంటాయో మనం కూడా ప్రతి ఒక్కరిని చూసినా కూడా వీడు నా కాంపిటీటర్, నా దారికి వీడు అడ్డొస్తున్నాడు, నా దారికి వీడు అడ్డొస్తున్నాడు. ఇటువంటి భావనలతోనే మన మధ్యలో చాలా అగాధాలను ఏర్పాటు చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మూలము భగవంతుడిని మనం అర్థం చేసుకోలేదు కాబట్టి. సో అందుకే భగవద్గీతను అర్థం చేసుకున్నప్పుడు మూలం అర్థమవుతుంది. ఆ మూలము అర్థం చేసుకున్న మహాత్ముడే నిజమైన తన కర్తవ్య ఆచరణ చేయగలుగుతాడు అని శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ శ్లోకంలో చూడండి ఎంత మంచిగా చెప్తున్నారో. దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి ఓకే అంటే ఒక భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తి. అతని లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. అతను చూచిన వినుట, తాకుట, వాసన చూసుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నాను. ఓకే అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదండి. మీరు అంటారు రోజు చేసే పనులు ఏంటంటే నేను చూస్తున్నాను, వింటున్నాను, ఒక మనిషిని తాకుతున్నాను, వాసన చూస్తున్నాను, భుజిస్తున్నాను, అటు ఇటు నడుస్తున్నాను,
లేకపోతే నిద్రిస్తున్నాను, శ్వాసిస్తున్నాను, ఇవి చేయకుండా మనిషి ఒక్క నిమిషం కూడా ఉండడు కదా. ఒక్క నిమిషం ఉంటాడండి. మరి ఇవన్నీ సాధారణ కర్మలే కదా, ఎన్ని సాధారణ కార్యములే కదా. కానీ ఇక్కడ అటువంటి మహాత్ముడు ఏమనుకో ఆలోచిస్తున్నాడు, వాస్తవముగా ఏమి చేయుచుండట లేదు అనుకుంటాడు అనమాట. అంటే ఆత్మని వీటన్నిటినీ నేను చేయటం లేదు, వాస్తవముగా నిజముగా చేయటం లేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంటే మాట్లాడుచున్నప్పుడు, విసర్జించినప్పుడు, గ్రహించుచున్నప్పుడు, లేక కన్నులను తెరిచినప్పుడు, లేక మూయుచున్నప్పుడు, ఇన్ని మనం మామూలు పనులే కదండి చేసేది, మళ్ళీ సాధారణ కర్మలే. సో వీటిల్లో ఏం చేస్తున్నారు అర్థం చేసుకున్నారు అక్కడ మహాత్ముడు, భౌతికములైన ఇంద్రియార్థ విషయములతో నెలకొని ఉన్నవని మరియు తాను మాత్రము వానికి అతీతము అని తెలుసుకుంటాడనమాట. అంటే ఇప్పుడు మనకి మీకు కింద చెప్పాను కదండి, యస్మిన్ విజ్ఞతే సర్వమేమ విజ్ఞాతం భవంతి అన్నాం. ఓకే, మనము మెడికల్ సైన్స్ మొత్తము చదివి ఈ బాడీ ఎనాటమీ చాలా చెప్తారు. ఓకే, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయి, లేకపోతే హార్ట్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇలా చాలా రకరకాలుగా మనకి చెప్పచ్చు. ఆర్థోపెడిక్ డాక్టర్లు, కార్డియాలజిస్టు, పల్మనాలజిస్ట్, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకున్న మన చివరికి ఒక ఏదేమంటారు, కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టుగానే ఉంటాయి మనకి. కానీ నిజమైన జ్ఞానము ఇక్కడ ఏంటంటే, నేను ఈ శరీరంకి అతీతుడను. ఓకే, ఇది ఎనాటమీ అన్నమాట. ఈ శరీరంకి ఎనాటమీ నిజంగా తెలుసుకోవడం అంటే, నేను ఈ శరీరముకి అతీతుడను, నా యొక్క స్వారూప్య స్థితి అంటే ఇంకా మనం చెప్పుకున్నాం కదా, నిత్యదాసుడను భగవంతుడికి. కానీ ఈ యొక్క దేహదారి అయి నేను ప్రస్తుతానికి సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరముతో బద్ధుడై ఉన్నాను. ఈ స్థూల శరీరం ఇంద్రియాలు ఉన్నాయి, అంటే కళ్ళు, ముక్కు అని ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకి ఏం కావాలి, కళ్ళకి మంచి ఆకర్షణీయమైన వస్తువులు కనబడాలా, మంచి రుచికరమైన వంటలు ఉండాలా, మంచి అంటారు మంచి ఆరోమా, ఫ్రాగ్రెన్స్, ఓకే, మంచి సువాసన కలిగిన వస్తువులు మనకు కనబడాలా, మంచి మధురమైన శ్రావ్యమైన పాటలు వినబడాలా. ఇవి మన ఇంద్రియాలు ఆలోచిస్తూ ఉంటాయి కదండి. మరి ఇవన్నీ ఒక ఇంద్రియాలు తన ఇంద్రియార్థములు అంటే ఈ యొక్క మంచి వస్తువులు అని చూసారా, ఈ వస్తువుకి ఇంద్రియాల మధ్యలో జరిగే సంభోగమే, వాటి మధ్య ఏర్పడే కొంచెము మన ఆనందం చూసారా, చాలా కొంచెం అనమాట అది. ఓకే, ఆ ఆనందము ఈ ఇంద్రియాలు పొందుతున్నాయి. కానీ నేను ఈ శరీరంలో బద్ధుడై ఉండడం వల్ల నాకు వీటికి సంబంధమే లేదు, అతీతుడను అని మహాత్ముడు ఆలోచిస్తాడు అనమాట. అలాని మహాత్ముడు తినకుండా ఉండడు, కానీ తను తినడం అనేది జరిగితే అది భగవత్ ప్రసాదమే. ఆ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అనుభూతి పొందుతున్నాడు అన్నమాట. చూసారా, ఆ దేవాది దేవుడు ఈరోజు నేను ఈ శరీరాన్ని నిలుపుకోవాలంటే ఏదో భుజించాలి, నేను నా యొక్క సంరక్షణకు భగవంతుడు నాకు అన్నిటినీ అమర్చాడు. అంటే మనకి తిరుమల కానీ, పండరపూర్ కానీ, శ్రీరంగంలో కానీ ఎన్నో గొప్ప గొప్ప మనకి మహిమలు ఉన్నాయండి. భగవంతుడు తన భక్తులతో చేసిన మహిమలు, లీలలు ఉన్నాయి. ఆ లీలల్లో చాలా లీలల్లో కూడా భగవంతుడు స్వయంగా వచ్చి తన భక్తులకు పాలు అందజేస్తున్నారు. మాధవేంద్రపురి ఆయనకి క్షీర అన్నం ఇచ్చారన్నమాట. ఎందుకని, నా భక్తుడు తనకి ఆనందాన్ని చేకూర్చాలి అనుకున్నాడు అన్నమాట. మీరు ఒరిస్సాలోకి వెళ్తే అంటారు క్షీరచోర గోపీనాథ్ అంటారు. చోరుడు అంటే ఆయన దొంగిలించి ఆయనకి నివేదించిన నైవేద్యాన్ని దొంగిలించి మాధవేంద్రపురి అన్న భక్తుడికి అందజేస్తాడన్నమాట, తన యొక్క టెంపుల్ ప్రీస్ట్ ద్వారా. ఎందుకని, భగవంతుడు తన భక్తుల మధ్య ఉన్న ఒక లవింగ్ ఎక్స్చేంజ్ అనమాట అది. సో భక్తుడు కూడా దాన్ని ఆస్వాదిస్తూ తింటున్నాడు, అందరిలానే తింటున్నాడు, కానీ భగవంతుడి ప్రేమను ఆస్వాదిస్తున్నాడు అక్కడ. ఇది చాలా హైఫై స్టాండర్డ్ అండి. నేను చెప్పేది
ఏదో మనం ఈరోజు భగవద్గీతని ఈ 5 అధ్యాయాలు చదవంగానే నేను మహాత్ముడు అయిపోలేదు, నేను చెప్తున్నాను కాబట్టి అన్నీ నాకు అవగాహన అయిపోయింది, నేను మహాత్ముని కాదు. మీరు విన్నారా మహాత్ములు కాదు, నేను చెప్పాను మహాత్ముని కాదు. వీటిని ఆచరణలో మనం కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కానీ అన్ని జన్మలు ఎత్తకుండా అంటే ఈ కలియుగ ప్రభావం వల్ల మనకు 60 సంవత్సరాలు మహా అయితే మనం 70 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలంటే, మరి ఈ యొక్క 70 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో మనం భగవత్ సాన్నిధ్యాన్ని పొందాలంటే సులభమైన మార్గమే లేదా అని ఒక సందేహం ఏర్పడుతుంది. చూసారా మనకి? ఎవరికైనా ఇన్ని చూసిన తర్వాత ఇంత కష్టం కదా, ఇన్ని పరీక్షలు ఉన్నాయి కదా, మరి ఎట్లా నేను అని భగవంత్ ప్రేమని మీరు చెప్పిన శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య ఈ రస భగవంతుడి యొక్క సంబంధాన్ని మనం ఎట్లా పొందగలుగుతాము? ఏమి సులభ మార్గం లేదా అంటే దానికి ఒకటే మార్గం చెప్పారు శ్రీ చైతన్య మహాప్రభు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇలా మన హరినామాన్ని నామస్మరణ చేస్తూ ఉంటే మనకి చాలా సులభ సాధ్యం అన్నమాట. ఈ భగవద్గీతని అవగాహన చేసుకున్నది ఎందుకంటే మనము చక్కగా బ్రహ్మముహూర్తమున ప్రతిరోజు మార్నింగ్ 4 అలాగే లెగిసి హరినామస్మరణ జపం చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క విశిష్టతను మనం అవగాహన చేసుకోగలుగుతున్నాము నామస్మరణతో. సో అలాగ మనకి ఈ యొక్క సులభ సాధ్యమవుతుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక నిమిషం. సో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మ సన్యాసం గురించి ఎక్కడా తన విశ్లేషణ చేయలేదు. శ్రేయదాయకం చెప్పలేదు. కానీ మన భారతదేశంలో చాలామంది భగవద్గీత అనగానే పక్కన పెట్టేస్తారు. నేను ఉద్యోగానికి వెళ్ళేవాడిని, నాకెందుకురా భగవద్గీత, నేను టీచింగ్ చేసేవాడిని, నాకెందుకు భగవద్గీత, నాకు భగవద్గీత, నేను మహాభారతము రామాయణం అన్నీ చదివాను, అన్ని శాస్త్రాలు చదివాను, పండితుడిని నేను, నాకెందుకు భగవద్గీత. ఇలాగ మూర్ఖత్వంతో చాలామంది ఉన్నారండి. మనం ప్రతిరోజు భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఒక అధికారము, ఒక అర్హతను పొందాలా. దానికి ఆ మహద్భాగ్యాన్ని పొందడానికి నామస్మరణ చేయాలా, హరినామస్మరణ. ఇది మనం తెలుసుకోగలిగితే మన జీవితం ధన్యమండి. సో నేను చాలా స్లోగా వెళ్తున్నాను. ఈ యొక్క అధ్యాయంలో 28 శ్లోకాలు ఉన్నాయి. నేను ఈరోజు 9 శ్లోకాలు ఈ యొక్క సెక్షన్లో మీకు చెప్పుకొచ్చాను. తర్వాతవి కొంచెం నిదానంగా మనము వచ్చేవారం, అంటే ఒక్కొక్క అధ్యాయాన్ని 2 వారాలుగా చేసుకుందామని ఒక సంకల్పంతో ఉన్నాను. తద్వారా మీకు కూడా కొంచెం అవగాహన చేసుకోవడము, నేను కూడా కొన్ని వాట్సాప్లో చిన్న అంటే వివరణ చేస్తూ అవి కూడా మీరు చదువుతుంటే, మీరు రోజు జపం చేస్తున్నారంటే దాని ద్వారా మీ హృదయ పరివర్తన జరుగుతుంది. అంతేకాని ఒక గంట కాలము వచ్చాను, విన్నాను, నాకు భగవద్గీత అంటే ఇంతేనా అని అనుకోని మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్తోనే జీవితాన్ని సాగిస్తే మాత్రము హృదయ పరివర్తన రాదు. అది గుర్తుపెట్టుకోవాలండి అందరూ. హరే కృష్ణ. సో ఇంతటితో ఈ యొక్క భగవద్గీత ప్రవచనాన్ని చాలిద్దాము. समावेत गौर भक्त वृंद की जय, जगद्गुरु श्रीला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. अंदरिकी धन्यवादालु. थैंक यू प्रभुजी. हरे कृष्णा. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण.